రాజస్థాన్‌లోని దౌసా జిల్లా ఒక నిశ్శబ్దమైన, అందమైన చిన్న పట్టణం. అక్కడ నివసించే విక్రమ్ జీవితంలో ప్రతిరోజు ఒకేలా గడిచిపోయేది. సామాన్యమైన సంపాదన, చిన్న కుటుంబం, ఎన్నో ఆశలతో నిండిన అతని ప్రపంచం ఒక్కరోజే తలక్రిందులైంది. ఆ రాత్రి జరిగిన దారుణమైన సంఘటన విక్రమ్ ఊహకు కూడా అందలేదు. పోలీసులు హడావిడిగా అతని ఇంట్లోకి ప్రవేశించడం, రక్తం మడుగులో పడి ఉన్న మృతభాగాన్ని చూపెట్టడం క్షణంలో జరిగిపోయాయి. నీ భార్యను నువ్వే హత్య చేశావు అంటూ పోలీసులు అతని చేతులకు బేడీలు వేశారు. తను ఏ తప్పు చేయలేదని ఎంతగా రోదించినా, కాళ్ళా వేళ్ళా పడినా ఎవరూ అతని మాట వినలేదు. చుట్టుపక్కల వాళ్ళ చూపులు, బంధువుల హేళనలు అతనిని మానసికంగా కృంగదీశాయి. కోర్టు విచారణ, సాక్ష్యాధారాలు అన్నీ అతని వ్యతిరేకంగానే మాట్లాడాయి. నిస్సహాయుడైన విక్రమ్ కన్నీటి మధ్యే జైలు ఊచల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ క్షణంలో అతని జీవితం అక్కడితో ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. చీకటి గదిలో ఒంటరిగా గడుపుతున్న ప్రతి క్షణం ఒక యుగంతో సమానంగా అనిపించేది. భార్యను కోల్పోయిన బాధ కంటే ఆమెను చంపిన హంతకుడిగా ముద్రపడి నరకం అనుభవించడమే అతన్ని ప్రతిరోజు సజీవ దహనం చేసేది. 7 ఏళ్ల కఠినమైన కారాగార జీవితం అతని యవ్వనాన్ని, సంతోషాన్ని పూర్తిగా మింగేసింది. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి మానసికంగా పూర్తిగా చచ్చిపోయిన శవంలా బ్రతికాడు. జైలు గోడల మధ్య గడిచిన ప్రతి నిమిషం విక్రమ్ గుండెను కోసేసేది. అసలు ఆ రాత్రి ఇంట్లో ఏం జరిగింది? తాను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ నేరం ఎవరు చేశారు అనే ప్రశ్నలు అతన్ని వెక్కిరించేవి. ఎంత ఆలోచించినా అతనికి ఏ సమాధానం దొరికేది కాదు. తన జీవితాన్ని ఇంతటి దారుణమైన స్థితికి నెట్టింది ఎవరా అని ప్రతి రాత్రి కుమిలిపోయేవాడు. కన్నవారైనా, నమ్మినవారైనా ఎవరూ తన వైపు నిలబడలేదనే నిజం అతన్ని మరింత కృంగదీసింది. జైలు అధికారులు పెట్టే హింస కంటే తాను దోషి కాకపోయినా దోషిలా బ్రతకాల్సి రావడం పెద్ద శిక్షలా అనిపించేది. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన కూడా వచ్చేది. కానీ నిరూపించుకోవాల్సిన నిజం ఏదో మూల అతనితో బ్రతికేలా చేసేది. 7 ఏళ్ల పాటు ఆ చీకటి గదిలోనే నరకం అనుభవిస్తూ కాలం గడిపాడు. బయటి ప్రపంచం తనను ఎప్పుడో మర్చిపోయింది. తన కుటుంబం కూడా తనను ఒక హంతకుడిలాగే గుర్తుకు పెట్టుకుంది. ఈ లోకంలో తనకు ఎవరూ లేరనే నిజాన్ని అతను నెమ్మదిగా అంగీకరించక తప్పలేదు. జైలు నుంచి విడుదలయ్యే రోజు దగ్గర పడుతున్న కొద్దీ అతనిలో భయం, ఆందోళన మరింత పెరిగాయి. బయటకు వెళ్లి తాను ఎక్కడ బ్రతకాలి? ఈ సమాజం తనను ఎలా స్వీకరిస్తుంది అనే ప్రశ్నలు అతన్ని నిద్రపోనివ్వలేదు. ఎట్టకేలకు శిక్షాకాలం ముగిసింది. చేతిలో చిరిగిన బట్టలు, గుండె నిండా భారంతో విక్రమ్ బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత విక్రమ్‌కి ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతమయ్యాడు. పాత జ్ఞాపకాలు అతనిని వెంటాడుతూ ఉండగా జీవితాన్ని మళ్లీ మొదటి నుంచి ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు. జీవనం కోసం చిన్నపాటి పనులు చేసుకుంటూ దౌసా వీధుల్లో నడుస్తూ ఉండేవాడు. ఆ రోజు సాయంత్రం వేళ స్థానిక కూరగాయల మార్కెట్ రద్దీగా ఉంది. నైలాన్ సంచులు పట్టుకుని జనం బేరసారాలు సాగిస్తున్నారు. వ్యాపారుల కేకలతో ఆ ప్రాంతం హోరెత్తిపోతుంది. విక్రమ్ కూడా తన అవసరాల కోసం ఆ మార్కెట్లోకి అడుగుపెట్టాడు. జనాల మధ్య నడుస్తున్న అతనికి ఒక్కసారిగా కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. ఎదురుగా ఉన్న ఒక తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతున్న మహిళను చూసిన క్షణం అతని ప్రపంచం నిశ్చలమైపోయింది. గుండె వేగం విపరీతంగా పెరిగింది. శ్వాస తీసుకోవడమే కష్టమైంది. అక్కడ ఉన్నది సామాన్యమైన మహిళ కాదు. సరిగ్గా 7 ఏళ్ల క్రితం హత్యకు గురైందని తాను నమ్మిన తన భార్య. క్షణం పాటు కళ్ళను నమ్మలేకపోయాడు. కలలో ఉన్నానో, నిజంలో ఉన్నానో అర్థం కాక అలాగే నిలబడిపోయాడు. చనిపోయిందనుకున్న మనిషి తన కళ్ళ ముందు సజీవంగా కూరగాయలు అమ్ముతూ కనిపిస్తే ఎవరికైనా మతిపోక తప్పదు కదా! ఆశ్చర్యం, భయం, ఆగ్రహం అన్నీ ఒక్కసారిగా ఉప్పొంగాయి. ఆమె వైపు అడుగులు వేయడానికి ప్రయత్నించినా కాళ్ళు కదలలేదు. మార్కెట్ మధ్యలో నిలబడి ఉన్న విక్రమ్ మెదడు ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఏ భార్య హత్య కేసులో తాను 7 ఏళ్ల పాటు నరకం అనుభవించాడో అదే భార్య ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా తన ముందు ప్రత్యక్షమవడం అతనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కళ్ళలోకి చూడగానే గతం తాలూకు అన్ని దృశ్యాలు సినిమా రీల్లాగా కళ్ళ ముందు కదిలాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది? తను జైలుకెళ్లడానికి కారణం ఎవరు అనే కోపం అతనిలో కట్టలు తెంచుకుంది. నిశ్శబ్దంగా ఒక మూలన నిలబడి ఆమెను గమనించసాగాడు. ఆమె ముఖంలో ఎలాంటి భయం లేదు. ఎంతో ప్రశాంతంగా గిరాకీలతో మాట్లాడుకుంటూ ఉంది. తన భార్య బ్రతికే ఉందనే నిజం అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు. భయంతో కూడిన విచిత్రమైన భ్రమననిపించింది. ఒకవేళ ఆమె బ్రతికే ఉంటే, మరి ఆ రోజు శవంగా కనిపించింది ఎవరు? పోలీసులు ఎవరిని చూసి తనను దోషిగా తేల్చారు? ఈ ప్రశ్నలన్నీ అతని మెదడును తొలిచేయసాగాయి.
తన జీవితాన్ని, యవ్వనాన్ని, సంతోషాన్ని బలి తీసుకున్న ఈ నాటకం వెనక ఎవరున్నారు అనే ఆలోచన అతన్ని పిచ్చోడిని చేసేసింది. అక్కడికక్కడే ఆమెను నిలదీయాలనిపించింది. కానీ అంతకంటే ముందు ఈ రహస్యం వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకోవాలనిపించింది. అడుగులు ముందుకు వేస్తూ ఆమె వైపు తీక్షణంగా చూడడం ప్రారంభించాడు. కూరగాయల బండి దగ్గరికి వెళ్లిన విక్రమ్‌ను చూసి ఆ మహిళ ఒక్కసారిగా నిలబడిపోయింది. ఇద్దరి కళ్ళు ఒకరినొకరు తాకిన ఆ క్షణంలో అక్కడ మాటలు కనుమరుగయ్యాయి. ఆమె ముఖంలో భయం ఛాయలు స్పష్టంగా కనిపించాయి. తాను పట్టుబడ్డాననే నిజాన్ని ఆమె కళ్ళు చెప్పకనే చెప్పాయి. "నువ్వు" అంటూ విక్రమ్ గొంతులో నుంచి మాట పెకలించుకొని బయటకు వచ్చింది. ఆ 7 ఏళ్ల మౌనానికి, క్షోధకు తెరదించే సమయం వచ్చేసిందని అతనికి అర్థమైంది. తన జీవితాన్ని సర్వనాశనం చేసిన ఆ కుట్ర వెనక ఉన్న ముఖాలు ఒక్కొక్కటిగా బయటపడడం ప్రారంభించాయి. ఆ రోజు ఆ ఇంట్లో జరిగిన నాటకం ఏమిటి? ఆమె ఎందుకు అంతకాలం తలదాచుకోవాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికే సమయం ఆసన్నమైంది. చుట్టూ ఉన్న జనం ఏమీ పట్టనట్లు బేరసారాలు చేసుకుంటూ ఉంటే, ఆ ఇద్దరి మధ్య మాత్రం ఒక మూగ యుద్ధం జరుగుతోంది. గెలుపు ఎవరిదో తెలియదు. కానీ నిత్యం మంటల్లో కాలిన ఆత్మకు మాత్రం ఇప్పుడే అసలైన నిజం అర్థం కాసాగింది. ఈ విచిత్రమైన కలయిక ఒక ముగింపు కాదు, సరికొత్త సత్యాల అన్వేషణకు నాంది పలికింది. జీవితం మళ్ళీ ఎటువైపు మలుపు తిరుగుతుందో, ఆ నిజం వెనుక ఉన్న భయానక నిజాలు బయటపడితే లోకం ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠతో ఆ కథ ప్రారంభమైంది. కూరగాయల మార్కెట్లో తన భార్య ఆర్తిని సజీవంగా చూసిన ఆ వ్యక్తి దిగ్భ్రాంతి చెందాడు. పెళ్ళైన కొద్ది కాలానికే ఆర్తి ఇల్లు విడిచి వెళ్ళిపోయి వేరే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుని మరో పేరుతో వేరే ప్రాంతంలో కాపురం పెట్టిందని ఆ తర్వాత అసలు నిజం బయటపడింది. ఆమె పారిపోయిన కొత్తలో పోలీసులు ఒక గుర్తు తెలియని శవాన్ని కనుగొనడంతో అది ఆర్తిదేనని పొరబడి తనను అప్పుడు తప్పుడు హత్య కేసులో ఇరికించారు అని అతనికి అర్థమైంది. కానీ ఈ తప్పుడు కేసు కారణంగా తాను ఎన్నో రోజుల పాటు తప్పు చెయ్యకపోయినా జైలు శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ సదరు భర్త తన స్నేహితుడితో కలిసి ప్రభుత్వ అధికారుల వలె నటిస్తూ ఆమె కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించి ఆమె బ్రతికి ఉంది అన్న నిజాన్ని బట్టబయలు చేశాడు. ఆమె స్వచ్ఛందంగానే ఇల్లు విడిచి వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్న పోలీసులు ఆ తర్వాత ఆమెను అరెస్టు చేశారు. అలా ఒక పొరపాటు గుర్తింపు వల్ల ఇద్దరు నిరపాయమైన వ్యక్తులు జీవితాలు ఎలా తలకిందులయ్యాయో ఈ సంఘటన నిరూపించింది. మరి ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. ఈ సంఘటన రాజస్థాన్లో జరిగిన యథార్థ సంఘటన. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.